వైసీపీ బ్రాండ్ను తొలగించాలని కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే వైఎస్ఆర్ పేరును ప్రజల నుంచి తొలగించే పనులు మాత్రమే చేస్తుందని విమర్శించారు. మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు ఓటు వేశారని, కానీ ప్రభుత్వం ఆ నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు. పథకాలు వాటి అమలును ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నిరాశతో ఉన్నారని తెలిపారు అమర్నాథ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 9 మాసాలు పూర్తయినటువంటి సందర్భంలో వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేశారు, ప్రజల పక్షాన వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నిలబెట్టుకున్నారా లేదా, కానీ వారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి, రాష్ట్రంలో వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో అది కనబడకుండా చేయాలనేటువంటి దాని మీద చేస్తున్నట్టుగా అనేక సందర్భాల్లో చూసాం. బాపట్లలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. ఇంకా రైతుల పరిస్థితి అదే ఉంది, మహిళల పరిస్థితి అదే ఉంది, నిరుద్యోగుల పరిస్థితి అదే ఉంది. పాలన మీద కొంచెమైనా ఆలోచన లేదు. స్టేడియంల పేర్లు తీసేద్దాం, వ్యూ పాయింట్ల పేర్లు తీసేద్దాం, రైతు భరోసా కేంద్రాల పేర్లు తీసేద్దాం. దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ పరిపాలన మీద పెడితే బాగుంటుంది అనేటువంటిది మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో